మా కాలనీ వినాయకుడికి ఇలాంటి పరిస్థితిలో పూజ చేస్తామని అస్సలు అనుకోలేదు. వినాయకుడి కోసం స్టేజ్ వేసి మండపం కూడా సెట్ చేసిన తర్వాత ఇలా సడన్గా వర్షం రావడం వల్ల మండపం మొత్తం తీయాల్సి వచ్చింది. ఎక్కడైతే వినాయకుడిని కూర్చోబెడతామో అక్కడ కూడా మోకాలు వరకు వాటర్ ఉన్నాయి. ఇంకా అనుకోకుండా ఒక అక్క వాళ్ళ ఇంట్లో ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడైతే ఈ ఇయర్ వినాయక చవితిని అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఎవ్రీ ఇయర్ మేము చాలా కాంపిటీషన్స్ కూడా పెడతాము, పిల్లల కోసము పెద్దల కోసము. సాయిబాబా బుక్ కాంపిటీషన్ అని ఉంటుంది, అండ్ పిల్లల కోసం శ్లోకం కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ అయితే మేము పెడతాము. అవన్నీ ఇయర్ అయితే మిస్ అయిపోతాము. మా కాలనీ లేడీస్ ఎవ్రీ ఇయర్ వెయిట్ చేసే పండుగ ఈ వినాయక చవితి. సడన్ గా వర్షం వచ్చేసరికి వినాయకుడిని కూర్చోబెట్టాలా వద్దా అని ఆలోచించారు. విగ్రహం వచ్చిన తర్వాత వాటర్ అయితే మోకాలు వరకు మా కాలనీలో అయితే నిండిపోయాయి. ఫైనల్ గా సింపుల్ గా అయితే మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ మీరందరూ సేఫ్ గా ఉన్నారు కదా, అండ్ ఎలా